దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఇప్పుడు కొత్త మలుపు చోటు చేసుకుంది. మొదట్లో సాధారణ అదృశ్యంగా భావించిన ఈ ఘటన రోజు రోజుకు మరిన్ని అనుమానాలకు తావిస్తూ కొత్త కోణాలను తెరపైకి తీసుకొస్తోంది. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకపోయిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేశారు. మొదట్లో పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అనంతరం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్లు, కాల్ డేటా, కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తుల వాంగ్మూలాలను సేకరిస్తూ ప్రతి కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా కేసులో తాజాగా కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పోలీసులు కొన్ని అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు సాంకేతిక ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ కేసు విషయంలో సామాజిక మాధ్యమాల్లో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ అధికారికంగా నిర్ధారించబడిన సమాచారాన్ని ప్రజలు నమ్మాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆధారాలు లేకుండా ప్రచారం చేసే వార్తలు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చిన్నారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ ప్రభుత్వం, పోలీస్ శాఖపై ఆశలు పెట్టుకున్నారు. బంధువులు, స్థానిక ప్రజలు కూడా చిన్నారిని వెతికే ప్రయత్నాల్లో సహకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ప్రతి చిన్న సమాచారాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ కేసును ఛేదించేందుకు కృషి చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు, మొబైల్ లొకేషన్ డేటా, సాంకేతిక ఆధారాలన్నింటినీ విశ్లేషిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తున్నారు. అసలు చిన్నారి ఎక్కడ ఉంది? ఆమె అదృశ్యానికి కారణం ఏంటి? దీని వెనక ఎవరైనా ఉన్నారనే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే దిశగా పోలీసులు పనిచేస్తున్నారు. ఎందుకంటే విచారణ కొనసాగుతున్న సమయంలో తప్పుడు ప్రచారాలు నిజాలను మసకబార్చే ప్రమాదం ఉంది. మొత్తానికి చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. దర్యాప్తులో వస్తున్న కొత్త మలుపులు కేసును మరింత ఆసక్తిగా మారుతున్నాయి.